నమస్తే. గుడ్ పేరెంటింగ్ కార్యక్రమానికి స్వాగతం. మనలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. పిల్లల విషయంలో కొంత అజాగ్రత్త వాళ్ళ భవిష్యత్తుకే చాలా సమస్యగా మారుతూ ఉంటుంది. మరి పిల్లలు కనడమే ఇబ్బందిగా చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళని మనం పెంచలేము, వాళ్ళని భరించలేము అనుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? పిల్లల్ని మనం ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోతున్నాం? వాళ్ళ భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? పిల్లల్ని మనం సరిగ్గా పెంచగలిగితే వాళ్ళని ఒక ఐన్స్టీన్ లాగా మనం తయారు చేయొచ్చు. అదే వాళ్ళని పట్టించుకోకపోతే వారు ఎందుకు పనికి రాకుండా కూడా పోతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? గుడ్ పేరెంటింగ్లో ఎన్నో విషయాలు ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. మరి వాటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కమలాంజలి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో 10,000కు పైగా క్లయింట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చారండి. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఈరోజు మన కార్యక్రమంలో చెప్పబోతున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో చాలామందికి ఎమోషనల్గా కొంత బిహేవియర్ చేంజ్ ఉంటుంది, సోషల్గా ఉండేసరికి బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇలా చాలా స్టేజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా 3 to 6 years ఆఫ్ ఏజ్ వెరీ క్రూషియల్ అంటారు. సో ఆ టైంలో ఈనాటి టాపిక్లో మనం ముఖ్యంగా ఎమోషనల్ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చిన్నపిల్లలకు కూడా ఎమోషన్స్ ఉంటాయా? ఎస్, డైరెక్ట్గా చెప్పాలంటే ఉంటాయండి. మీరే గమనించండి, చిన్నపిల్లలు అంటే మీరు 3 years నుంచి స్టార్ట్ చేశారు. బట్ పిల్లల ఎమోషన్స్ అన్నవి ఒక 6 months దాటినప్పటి నుంచి మొదలవుతాయి. ఓకే. సో చూడండి, ఒక చిన్న బేబీని ఎవరైనా మీ చుట్టాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఒక 8 months బేబీ, 9 months బేబీని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకుందామంటే గబుక్కుని స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు భయాన్ని ఎలా చూపిస్తారు? ఏడుస్తారు. ఓకే, అదే వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు, మనం వెళ్ళి నవ్వాము, వాళ్ళకి ఇష్టమైనవి ఇచ్చాము, వాళ్ళ సంతోషాన్ని వెంటనే ప్రదర్శిస్తారు నవ్వుతా. లేదంటే అప్పటికి వాళ్ళకి ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వదు కాబట్టి జస్ట్ సౌండ్స్తో వాళ్ళ సంతోషాన్ని ప్రదర్శిస్తారు. అలాగే సడన్గా ఏదైనా డార్క్నెస్ లేదంటే ఏదైనా భయపడ్డారనుకోండి, భయాన్ని కూడా ఉలిక్కిపాటుతో ఏడవటం ప్రదర్శిస్తారు. అలాగే అమ్మ దూరంగా వెళ్ళిపోయింది, సో అంటే బాధ, అంటే తనకి ఇష్టమైన టాయ్ అని ఇంకా అంతవరకు తెలియదు. ఎవరైనా దగ్గర వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోయారు, సో వెంటనే ఆ బాధ కూడా వాళ్ళు చూపిస్తారు. సో ఎమోషన్స్ అనేవి 6 months తర్వాత నుంచి మొదలవుతాయి. ఈ 3 years వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ఎమోషన్స్ వీళ్ళల్లో ప్రామినెంట్గా ఉంటాయండి. బేసిక్ ఎమోషన్స్ అన్నీ కాదు కానీ, అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లల్లో ఫియర్ ఉంటుంది, అంటే భయం, కోపం, సంతోషం, అలాగే క్యూరియాసిటీ. ఈ ఏజ్ అంటే అన్నీ తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ఎ క్రియేటివ్ ఏజ్ అనమాట. క్యూరియాసిటీ ఉంటుంది, జాయ్ఫుల్నెస్ అఫ్ కోర్స్ ఉంటుంది. దీంతోపాటు గ్రీఫ్ అంటే బాధ విపరీతంగా, అంటే ఏదైనా ఫ్రెండ్ వెళ్ళిపోయినా, బొమ్మ ఇరిగిపోయినా, సో ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇలాగా బేసిక్గా ఒక ఈ 7-8 ఎమోషన్స్ అన్నవి వాళ్ళల్లో ప్రామినెంట్గా కనిపిస్తాయండి. ఓకే. అయితే జనరల్గా ఈ ఏజ్ పిల్లల్లో మనం చూసేటటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మేడం? ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అంటే మీకు పిల్లలకి భయం, కోపం, సో ఎక్కువగా ఇవి ఎక్కువ ఉంటుంది. జెలసీ ఈ ఏజ్ పిల్లల్లో. సో ఈ ఎమోషన్స్ని అంటే ఫస్ట్ మనం పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఆ ఫియర్కి కారణం ఏంటి, జెలసీకి కారణం ఏంటి, లేదు అంటే కనుక యాంగర్కి కారణం ఏంటి, బాధపడుతున్నాడు ఆ బాధకు కారణం ఏంటి, ఎందుకు క్యూరియస్గా ఉన్నాడు, దేని పట్ల క్యూరియస్గా ఉన్నాడు. సో ఇవంతా పిల్లల్ని మాంటిసోరీ ఏం చెప్తారంటే అబ్జర్వ్. ఓకే. పిల్లల్ని గమనిస్తూ ఉండండి, వాళ్ళు ఎలాగో మిమ్మల్ని గమనిస్తారు, మీకు తెలియదు కానీ మీకన్నా తెలివైన వాళ్ళు పిల్లలు. అవును, మనం ఏం చేసినా వాళ్ళు రిపీట్ చేస్తారు. దట్ ఈస్ అన్ ఇమిటేటివ్ ఏజ్ అండి. 3 to 6 years అనేది వెరీ క్రూషియల్ పీరియడ్. యాజ్ యూ సెడ్, ఇమిటేటివ్ ఏజ్, టాయ్ ఏజ్ అండ్ క్యూరియాసిటీగా ఉంటారు. క్రియేటివ్ ఏజ్, క్యూరియస్ ఏజ్ అండ్ ప్రీ గ్యాంగ్ ఏజ్ అంటారు ఆ ఏజ్ని. ఎస్, అంటే ఈ ఏజ్లో ఎక్కువగా ఈ సైకోసోషల్ డెవలప్మెంటల్ స్టేజెస్ అన్నవి 3 to 6 years పిల్లలకి చూసుకుంటే ఆ ఏజ్లో చాలా ఇనిషియేటివ్గా ఉంటారు పిల్లలు. ఇందాక అనుకున్నాం కదా, అంటే చాలా యాక్టివ్గా అన్నీ తెలుసుకోవాలి,
అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోరింగ్ ఏజ్ అని కూడా అంటారు దీన్ని. ఓకే. సో అన్ని తెలుసుకోవాలన్న ఉత్సాహంగా కుతూహలంగా ఉంటారనమాట. ఈ ఏజ్లో వాళ్ళని మనం జనరల్గా ఏం చేస్తాం, నువ్వు పడిపోతావు, అది ముట్టుకోవద్దు, అది పగిలిపోతుంది, ఇలాగ మనం నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. అవును. సో ఇట్లా ఇస్తూ ఉండటం వలన వాళ్ళ మీద వాళ్ళకి పెద్దయ్యాక ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది, నేను చెయ్యగలను అనేది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆపేయటం ఒక నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్, లేదంటే మనం అతి జాగ్రత్త వలన మనమే వాడికి అన్ని ఇచ్చేయటం. సో అప్పుడు వాడు ఎలా ఎదుగుతాడు, వాడిని ఎదగనివ్వాలి, పడనివ్వాలి, దెబ్బ తగలాలి, వాడి కోపం రావాలి, బాధ పడాలి, ఏడవాలి, అన్ని రకాల ఎమోషన్స్ వాడు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. వాడిని మనం జాగ్రత్తగా పెంచుతున్నాం, నొప్పే తెలియకూడదు అనుకుంటే యాజ్ ఎ పేరెంట్ మీరు చాలా తప్పు చేస్తున్నట్లే. ఫెయిల్ అయినట్టు. ఫెయిల్ అని చెప్పను, తప్పు చేస్తున్నాం మనం తెలియకుండా. ఏ పేరెంట్ ఫెయిల్ అవ్వాలి పేరెంటింగ్ లో అని అనుకోరు, బట్ తెలియక అతి జాగ్రత్త వలన, అతి ప్రేమ వలన చాలా బాగా పెంచాలి అంటే సూపర్ మామ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి. సో అంటే చాలా బాగా పెంచాలి అనే ఈ ప్రాసెస్లో కొన్ని తప్పులు చేస్తుంటాం. సో మీరు ఇందాక అన్నట్లు ఎమోషన్స్, మెయిన్గా ఉండే ఎమోషన్స్ వీళ్ళకి కోపం, భయం, జెలసీ. ఈ ఏజ్లో ఈ మూడు ఎక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ క్యూరియాసిటీ అండ్ జాయ్ఫుల్నెస్ ఉంటుంది. మనం అంటే దేని కోపం వస్తుంది అంటే మీరు జనరల్గా దీనికి ఫాలో అప్ క్వశ్చన్ ఏముండొచ్చు అంటే, ఇప్పుడు ఇవి చెప్పారు కదండి, ఒకవేళ కోపం వచ్చింది, భయపడ్డారు, పేరెంట్స్ మేము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని పరిష్కరించాలి అనేది ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వీడి కోపం వచ్చింది, ఫస్ట్ మనం చేయాల్సింది వాడు 3 years పిల్లలే కదా అని మనం వాడు చెప్పేది వినకుండా ఉంటాం జనరల్గా. వాడు ఏడుస్తున్నాడులే, వాడు భయపడుతున్నాడులే అని. బట్ యూ షుడ్ రెస్పెక్ట్ హిస్ ఫీలింగ్స్, థాట్స్, ఏదైతే వాడి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ముందు యూ షుడ్ వ్యాలిడేట్, రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని అంటే కన్సిడర్ చేయాలి. వాడు కూడా పెద్దవాడు అన్నట్లు ట్రీట్ చేయాలి 3 years అయినా సరే. ఎందుకంటే వాళ్ళ ఆ ఏజ్లో నేను చాలా బలవంతుడిని, నేను ఏదైనా చేసేయగలను, మమ్మీ వాళ్ళు నాకు గుర్తించట్లేదు నన్ను అనుకుంటాడు అనమాట. సో కాబట్టి ఫస్ట్ వాడిని ఒక పెద్దవాళ్ళగా ట్రీట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. వాడి ఫీలింగ్స్ని చెప్పటానికి మీరు అంటే ఒక పర్మిషన్ కాదు, వాడికి ఒక స్పేస్, అంటే మీరు వాడు చెప్పేది వింటున్నారు, ఇందుకని వీడు భయపడుతున్నాడు, ఇందుకని వీడి కోపం వస్తుంది అనేది మీరు వాడికి ఒక ఫ్రీడమ్ అన్నది ఇవ్వాలి. మొత్తం వాడు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇలా చేస్తే అంటే వాడి థాట్స్ని వాడు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి, అది మీరు వినాలి. విని వాడికి ఎస్ అంటే ఒక అష్యూరెన్స్, నేనున్నాను అని ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఇప్పుడు లాజికల్ థింకింగ్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వాడికి జనరల్గా పిల్లలకి ఏదన్నా డార్క్నెస్ అంటే భయం, సో ఏదైనా చూస్తే పడిపోతారు అని ఒక్కొక్కసారి భయం వేస్తుంది. సో ఇట్లా ఏదైతే దేనికి బల్లిని చూస్తే భయం వేస్తుంది, పెట్స్ కొంతమంది కుక్కల్ని చూస్తే భయం వేస్తుంది, ఇంకొంతమందికి డాక్టర్ ఇంజెక్షన్స్ అన్నా కూడా చాలా భయం వేస్తుంది. సో వీడు దేనికి భయపడుతున్నాడు అన్నది మనం అబ్జర్వ్ చేసి దాన్ని కొంచెం మనం ఒక మోడలింగ్ ద్వారా అంటే ఒక్కొక్కసారి అది మనకి అనవసరంగా వీడు ఎక్కువ భయపడుతున్నాడంటే ఈ భయానికి రీజన్ సోషల్ లిమిటేషన్ కూడా ఉంటుందండి. అంటే పేరెంట్స్ తెలియకుండా పేరెంట్స్ భయం ఉంటే నేను కూడా చిన్నప్పుడు ఇలాగే భయపడేవాడిని, నాకు ఇప్పటికి కూడా ఇంజెక్షన్ అంటే భయం అని తల్లి చెప్తా ఉంటుంది. సో వీడికి తెలియకుండానే ఆ భయం అన్నది ఇట్స్ అన్ ఇమిటేషన్. మదర్ దగ్గర నుంచి లేదంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, వాడి పీర్ గ్రూప్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నాకు దయ్యం అంటే భయం, డాక్టర్ అంటే భయం, లేదు ఇట్లాగా స్ట్రేంజర్స్తో కలవటం అంటే భయం, ఇలా చెప్తుంటారు. ఇదేంటంటే సోషల్ లెర్నింగ్ ఫియర్ అన్నది మనం అది గమనించాలి. కొన్ని భయాలు ఇన్నేట్గా వస్తాయి, లేదు కొన్ని ఇట్లాగా చుట్టూ చూసి నేర్చుకుని వస్తాయి, కొన్ని వాడి ఎక్స్పీరియన్సెస్ ద్వారా వస్తాయి. సో ఫియర్ అన్నది 3 రకాలు. ఎనీ ఫియర్ మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినా అంటే వాడు అంటే ఏదైనా ఒక 2 సార్లు పడిపోతేనో లేదంటే 2 సార్లు ఏదైనా సడన్గా ఏదైనా మీదకి వస్తే అట్లాగా అలా ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చిందా, చుట్టూ చూసి పీర్ గ్రూప్ని ఆ పేరెంటింగ్స్ని అలా చూసి ద్వారా వచ్చిందా, లేదు వాడికి అసలు స్వతహాగా ఉందా, ఈ ఏ కారణం వలన వీడికి ఫియర్ వచ్చింది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. దిస్ ఈజ్ ఈజీయే, కష్టం కాదు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు టెక్నిక్స్ కూడా ఫియర్ని మనం ఫేస్ చేయాలంటే 3 టెక్నిక్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ అదేంటి అంటే కనుక ఒక సిస్టమాటిక్ డిసెన్సిటైజేషన్ అంటాం. అంటే ఏదైతే భయం పడుతున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలకి స్కూల్కి వెళ్ళటం అంటే భయం, అవును
చాలా వరకు వెళ్ళను భయం వేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎస్ సో కొంతమంది పిల్లలకి ఏదన్నా ఎక్కాలంటే భయం. ఫర్ ఎగ్జాంపుల్ బోట్ ఎక్కాలి, పైకి ఎక్కాలి, లిఫ్ట్ ఎక్కాలి. సో పైకి ఎక్కాలి అంటే భయం. సో ఇలాగ కొంతమంది పిల్లలకి ఒక రెడ్ కలర్ చూస్తేనో, లేదంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ చూస్తేనో, ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తేనో, సో థింగ్స్ పట్ల, ప్లేస్ పట్ల, పర్సన్స్, పీపుల్ పట్ల ఇలా రకరకాల భయాలు ఉంటాయి. సో దీన్ని సిస్టమాటిక్ డిసెన్సిటైజేషన్ అంటే ఏంటంటే వాడికి ఉన్న భయాన్ని మనం ఫస్ట్ తెలుసుకుని వాడికి ఒక అష్యూరెన్స్ని ఇచ్చి, అంటే వర్బల్ రీజనింగ్ అనమాట. సో దీనికి నిదానంగా కొంచెం కొంచెంగా ఆ భయపడుతున్న ఆబ్జెక్ట్కి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. 10-20 సార్లు తీసుకెళ్ళి వాడికి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి ఆ భయాన్ని. అంటే బల్లి అంటే భయం, ఫర్ ఎగ్జాంపుల్ కుక్క అంటే భయం. ప్రతిరోజు రోజుకు 3-4 సార్లు 10 సార్లు వీలుంటే ఆ కుక్కను చూపిస్తూ ఉండాలి. వీలుంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలంటే ఏదైతే భయం ఉందో ఈ భయానికి ఒక మంచి వాడికి ఒక ప్లెజర్ఫుల్ యాక్టివిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక చాక్లెట్ ఇష్టం అనుకోండి, వాడికి ఒక చాక్లెట్ ఇచ్చి ఈ భయం ఇది తీసుకెళ్తే సో అసోసియేట్ అవుతుంది అనమాట అప్పుడు. సో అంటే నువ్వు కుక్కని భయపడక్కర్లేదు, ముందు దూరం నుంచి చూపించండి. కుక్క ఆర్ బల్లి ఆర్ లిఫ్ట్, వాడు ఏదైతే బల్లి దూరం నుంచి చూపించండి. చూసావు కదా అన్న, అది నేనేం చేయట్లేదు, ప్లస్ ఇది నువ్వు ఒక్కడే భయపడుతున్నావు. మోడలింగ్ అంటాం. సెకండ్ థింగ్ అంటే ఏంటంటే వీళ్ళు చూసిన దానికన్నా పక్కన ఎవరున్నారు పిల్లలు అందరూ భయపడట్లేదు, వీడు ఒక్కడే భయపడుతున్నాడు. సో మిగతా పిల్లలందరూ చాలా ఫ్రీగా వాళ్ళతో బల్లిని చూస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, కుక్కతో ఆడుకుంటున్నారు. సో ఇది నువ్వు కాదు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఉన్నారు. నిజంగా భయం అయితే వీళ్ళందరికీ కూడా భయం వస్తుంది కదా నాన్న అని చెప్పి మనం వాడిని చెప్పాను కదా, వర్బల్ కన్విన్సింగ్ అనమాట. అలా సిస్టమాటిక్గా వాడిని కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ అయినా సరే వాడికి భయం వేస్తుంది. భయం వేస్తే కొంచెం అప్పుడు మనం డైవర్ట్ చేయాలి. నాన్న ఇప్పుడు నువ్వు స్పీడ్గా ఒక 50 to 40 నెంబర్స్ బ్యాక్ నుంచి చెప్పు నాన్న అనాలి. వాడి బ్రెయిన్ ఏమవుద్ది ఆలోచిస్తాడు. 50, 49, 40 అంటే వాడు ఇంకా 3rd year or 4th year కాబట్టి లేదు. ABCD అంటారు, DCBA అనరు కదా. మనం కూడా టక్కునంటే అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో DCAB చెప్పు, లేదంటే 5 to 1 బ్యాక్కి చెప్పు. సో ఇలాగనమాట. ఇలా మనం వాడిని డైవర్ట్ చేయటం, స్పీడ్గా ఇట్లా చేయమంటాం. తర్వాత ఇప్పుడు నీకు భయం వేస్తుంది కదా, 1 second నువ్వు కళ్ళు మూసుకో, ఇప్పుడు 5 seconds 5 numbers స్లోగా బ్రీతింగ్ తీసి లెక్క పెట్టు అనాలి. వీడు మర్చిపోతాడు. అప్పుడు ఓకే కళ్ళు తెరు, ఇప్పుడు చూడు అని చెప్పాలి. సో ఈ విధంగా ఏదైతే ఫియర్ఫుల్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని సిస్టమాటిక్గా ఆ భయాన్ని డీసెన్సిటైజ్ చేయటం అన్నమాట. సో ఇది వర్క్ అవుతుంది ఫియర్ని మనం సక్సెస్ఫుల్గా అధిగమించటం. అలాగే చాలా మంది పిల్లలకు ఉండేది కోపం. ఈ కోపంలో కూడా డైరెక్ట్ యాంగర్ అండ్ ఇండైరెక్ట్ యాంగర్ ఉంటుందండి. డైరెక్ట్ యాంగర్ అంటే ఏంటి, వాడికి ఇష్టమైన వస్తువుని తీసేసుకోవటం, వాడు అడిగింది ఇవ్వకపోవటం, ఇది డైరెక్ట్ యాంగర్. ఇండైరెక్ట్ యాంగర్ అంటే ఏంటి, ఒకదాని మీద కోపం ఒకదాని మీద చూపిస్తారు. సో ఇట్లా అంటే వాళ్ళ తమ్ముడి మీద కోపమో వాళ్ళ అమ్మ మీద చూపించడం, లేదు డాడీ వీడికి అడిగింది ఇవ్వలేదు, ఈ కోపం వీడు చెల్లి మీద చూపించడం, ఇట్లా ఇండైరెక్ట్ యాంగర్. అంటే ఒకదాని మీద కోపాన్ని ఇంకొక మనం కూడా చూడండి, పనమ్మాయి రాలేదు అనుకోండి, ఆ రోజు మనకి పని ఎక్కువ ఉంటుంది, సో మనకి చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ ఏదైనా పిలిచారు ఏదైనా అడిగారు అనుకో, మనం కొంచెం అన్ని పనులు చేసుకుంటూ అప్పుడు కొంచెం చిరాకు పడతాం. లేదు పిల్లలు ఏదన్నా అడిగినా సరే వాళ్ళ మీద కూడా చిరాకు పడతాం. అదేంటంటే నిజంగా వాళ్ళ మీద కోపం కన్నా మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఆ రోజు మెయిడ్ రాలేదు, మనకి పని ఎక్కువైంది. సో పిల్లల్లో కూడా సేమ్, వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అంటే వాళ్ళ స్కూల్లోనో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసింది ఏదైనప్పటికీ వాడు దేనికి కోపం వస్తుంది అనేది ఫస్ట్ మనం గమనించాలి. సెకండ్ థింగ్, అసలు పేరెంట్స్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాడి కోపం రావడానికి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమనాలి. ఏ రీజన్ నీకు కోపానికి గురి చేస్తుంది అంటే జనరల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు యాంగర్ని. ఎట్లాగా కొట్టడం, తిట్టడం, అలగటం, ఏడవటం, అన్నం మానేయటం, లేదు అంటే వాడిని వాడు కొట్టుకోవటం, లేదంటే ఒక మూలకెళ్ళి కూర్చోవటం, లేదు అంటే ఇంకా అటాక్ చేయటం, చింపేయటం. నాకు తెలిసిన పిల్లలు చాలా మంది వాడి కోపం వస్తే సోఫా అంతా చించేస్తాడు.
అవును. సో అట్లాగా పగలు కొట్టేయటం, రిమోట్ ఇసిరేయటం, ఇవన్నీ కూడా చేతిలో ఏదంటే ఇసిరేస్తారు. సో కాబట్టి ఏంటంటే వాడి కోపాన్ని హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ యాంగర్ రాదర్ దాన్ ఎక్స్ప్రెసింగ్ హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. అంటే మీరు వాడిని ఎంకరేజ్ చేయాలి. ఏంటి నాన్న దేనిగా నీకు కోపం వచ్చింది, ఏ తల్లి ఎందుకమ్మా అలాగా అనేది మీరు అడిగితే ఫస్ట్ యూ హ్యావ్ టు లిసన్ హిమ్. అడిగితే అది కూడా ఏంటంటే వాడికి అది తెలియచెప్పాలి. మనం కోపాన్ని ఎప్పుడు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కారణం ఏంటి అన్నది. ఎక్స్ప్రెస్ చేస్తే ఇలాగే తిట్టడం, కొట్టడం, ఓకే, ఇట్లా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ రాదర్ దాన్ ఎక్స్ప్రెస్. సో ఈ కోపానికి కారణం తెలుసుకోవటం, అండ్ ఎప్పుడైతే నువ్వు కోపం వచ్చిందో దాని పేరెంట్స్ జనరల్గా ఎలా డీల్ చేయొచ్చు అంటే ముందు మనం కారణం తెలుసుకుంటాం, దేనివల్ల వీళ్ళు కోపం వచ్చింది అన్నది. యూజువల్గా ఆ కోపానికి కారణం లాజికల్గా ఉంది, నిజంగానే జెన్యూన్గా ఉంది అంటే కనుక అది మనం కూర్చుని సెటిల్ చేయాలి. అంటే ఇద్దరు పిల్లల మధ్య ఏదన్నా గొడవ అయితేనో, లేదు డాడీ నాకు తొందరగా వచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్తా అన్నారు, నన్ను పార్క్కి తీసుకెళ్తా అన్నారు, రాలేదు, ఇలాంటిది వచ్చింది అనుకో, ఇందులో నిజంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, డాడీ తప్పు ఉంది. వాడికి అప్పుడు ఓకే నాన్న డాడీకి చెప్దాం, డాడీకి పనిష్మెంట్ ఇద్దాం, మనం రాగానే నేను తీసుకెళ్ళలేదు కదా, కానీ పాపం డాడీకి ఏదైనా ఆఫీస్లో పని ఉందేమో, లేదు పేషెంట్స్ ఎక్కువ వచ్చారేమో, డాడీ ప్రొఫెషన్ ఏదైతే. సో ఇలా చెప్పి ఎనీవే డాడీకి రాగానే గుంజీలు తీయమని చెప్తాము అంటే వీడికి కూడా ఒక హ్యాపీగా ఉంటుంది. అండ్ సేమ్ టైం ఏదైనా పని ఉందేమో అన్నది కూడా చెప్పాలి, కన్వే చేయాలి. సో కోపానికి కారణం తెలుసుకుని వాడిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాలి. ఇలా చెప్పాలి నాన్న, ఇలా ఇసిరేయకూడదు అని ఒక మోడలింగ్ బిహేవియర్. బయట జనరల్గా ఎలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా నువ్వు విసిరేసావనుకో, ఇలా నువ్వు తిట్టావనుకో, ఇలా కొట్టి ఇలా చించేసావనుకో, నలుగురు నిన్ను ఎలా చూస్తారు, నువ్వే ఉన్నావు, ఇఫ్ యు ఆర్ హిమ్. సో నువ్వెలాగా దీన్ని తీసుకుంటావు, అలాంటి పిల్లడితో నువ్వు ఆడుకుంటావా, అలాంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉంటావా, నీ ఫ్రెండ్ అని చెప్తావా. సో ఎందుకు ఎమోషన్స్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అన్నది వాడికి అంటే ఎమోషన్ సెల్ఫ్ రెగ్యులేషన్ అని ఉంటుందండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏంటంటే నిజం చెప్పాలంటే అది పిల్లలు 3 years కాదండి, 30 years వచ్చినా కూడా, 50 years వచ్చినా కూడా ఎమోషన్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇట్స్ అన్ ఆర్ట్. సో ఐక్యూ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్యూ, ఆ ఎమోషనల్ కోషెంట్ అన్నది అన్నమాట. సో దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇదేంటంటే ఇలాగా ఈ కోపం, భయం, అసూయ, సంతోషం, బాధ, ఎమోషన్ ఏదైనప్పటికీ వాడిని ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయటం కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీరు ఒక స్పేసు, వాడికి మీద ఒక నమ్మకం, వాడికి ఒక అవకాశం, ఒక ఎన్విరాన్మెంట్, ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. కానీ ఒక్కోసారి 3 years 4 years బేబీస్కి, కిడ్స్కి మనం చెప్పేది అర్థం కాదు. లైక్ మనం మాట్లాడే ఇప్పుడు మీరు అన్నట్టు బయట ఇలా చేస్తే ఒప్పుకోరు, బాగుండదు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనేవి వాళ్ళకి అర్థం కాదు. ఆ ఏజ్లో ఏం చెప్తున్నారా అన్న ఎక్స్ప్రెషనే కనిపిస్తుంది కానీ వాళ్ళకి అర్థమైంది అనేది తెలియదు. ఎస్, కరెక్ట్. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు చక్కగా షార్ట్ స్టోరీస్ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్ వస్తున్నాయి. అంటే గుడ్ బిహేవియర్ వర్సెస్ బ్యాడ్ బిహేవియర్, సో ఇట్లాంటివన్నీ అన్నమాట. మోరల్ స్టోరీస్ వస్తున్నాయి, ఎంత మంచి మోరల్ స్టోరీస్ ఉన్నాయి మనకి. ఈ రోజుల్లో ఎంతమంది చెప్తున్నారో ఐ డోంట్ నో, చాలా వరకు నాకు అంటే చెప్పట్లేదనే చెప్పాలి. కథలు చెప్పడం మానేసాం చాలా వరకు. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అంటే నేనైతే మా పిల్లలకి ఆల్మోస్ట్ అనమాట దే ఎంజాయ్ స్లీపింగ్. ఎందుకు అంటే స్లీపింగ్ అంటే ఇట్స్ ఏ స్టోరీ టైం. రోజుకొక స్టోరీ చెప్పింది చెప్పకుండా 365 days చెప్పేదాన్ని. సో దీనివల్ల పిల్లలకి మదర్కి ఒక బాండింగ్ పెరుగుతుంది, వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ విని వాళ్ళు కూడా చెప్పడానికి ట్రై చెప్తారు. ప్లస్ మోరల్ స్టోరీస్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఆవు పులి కదా, అంటే పులి చంపేస్తానన్నా కూడా ఆవు మళ్ళీ వెళ్ళింది. సో ఇలాంటి స్టోరీస్ చెప్తే మా పాప ఏడ్ చేసేది, మమ్మీ నువ్వు వెళ్ళొద్దు అంటే దాన్ని ఇన్వాల్వ్ అయిపోయేది అనమాట. సో అలాగా ఇలాంటి మోరల్ స్టోరీస్ చెప్పడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది చెప్తూ గుడ్ బిహేవియర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటే పిల్లల్ని స్లోగా ట్రైన్ చేయటం ఒకటైతే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనల్ని మనం చూసుకోవటం. మనం మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా, మనం అరిచేస్తూ, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, మనం నాకు చీకటి అంటే భయం, నేను చూడను, సో నాకు దొంగలంటే భయం, ఓకే తినకపోతే జాంబీ వస్తే తిను అని నేను చూసానండి. నేను ట్రైన్లో వెళ్తుంటే చిన్న పాప 1.5 year బేబీకి వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది.
సో ఆ అమ్మాయి తినట్లేదు. అంటే తిని లేదా జాంబీని పిలుస్తాను కుటుంబం తినేసింది. నాకు అసలు ఎంత బాధ కోపం వచ్చింది. ఏంటి ఏం నేర్పుతుంది వీళ్ళమ్మ? చిన్న 2 years కూడా లేవు ఆ కిడ్కి, భయాన్ని మనం పరిచయం చేస్తున్నట్లు పెంచుతున్నట్లు. సో ఫస్ట్ మనల్ని మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి. మన కోపాన్ని, మన భయాన్ని, మన భావోద్వేగాల్ని, ఇందాక చెప్పాను కదా 3 years కాదండి 30 years వచ్చినా కూడా సెల్ఫ్ రెగ్యులేషన్, ఎమోషనల్ సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నది రావాలి. అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ఎమోషన్స్ అండి. అంటే వీడికి ఎమోషన్ వచ్చినప్పుడే అదేంటి అని తెలుసు, అదేంటి నీకు ఎలా అనిపిస్తుంది, దీన్ని కోపం అంటారు. దీన్ని ఇప్పుడు తమ్ముడు ఎవరైనా జనరల్గా 3-4 years వస్తే నెక్స్ట్ సిబ్లింగ్ వస్తుందండి ఆ ఫ్యామిలీలోకి. వీళ్ళకి తెలియకుండానే ఒక అసూయ అన్నది వస్తుంది. సో ఆ అసూయ అంటే ఈ అసూయ రాకూడదు అంటే ఇప్పటి వరకు నాకు అటెన్షన్ ఇచ్చారు, ఇప్పటి నుంచి బేబీకి తమ్ముడికి అటెన్షన్ ఇస్తున్నారు, ఆ చెల్లికి అటెన్షన్ ఇస్తున్నారు అని వాడికి ఆ కోపాన్ని చూపిస్తాడు, అసూయని చూపిస్తాడు. సో ఇంకాగా కొంచెం ఇట్లా ముడుచుకుపోయి షింక్ అయిపోయి వాళ్ళలో ఇంకా అసహనం పెరిగిపోయి ఇంట్రావర్ట్గా అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది. కొంతమంది వీళ్ళని తమ్ముడు చెల్లిని బాధ పెట్టడం ఇలా కూడా చేసే కేసెస్ చాలా చూస్తుంటాం. వీడికి ఫస్ట్ ముందు నుంచే మనం నీకేమనిపిస్తుంది, ఆ ఫీలింగ్ని ఏమంటారు, సో దీన్ని అసూయ అంటే, దీని కోపం అంటే, దీని బాధ, భయం, దుఃఖం, సంతోషం అండ్ క్యూరియాసిటీ, తెలుసుకోవాలన్న కుతూహలం. ఎస్, క్వశ్చనింగ్ ఈ ఏజ్ అన్నది 100 questions చేస్తారు. అదేంటి ఇదేంటి, యూ షుడ్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది నేచర్ మీద, హ్యూమన్ బాడీ మీద, ఓకే, వీటన్నిటి మీద చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఏం చూసినా వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చేస్తూ ఉంటుంది. అన్నిటికీ మీరు ఓపిక సమాధానం చెప్తూ ఉండి ఆ ఎమోషన్స్ని మీరు పరిచయం చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ వాడు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని దీన్ని ఇది అంటారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దీన్ని కంట్రోల్ చేసుకోవటం. దీనికి ఒక చిన్న బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు అంటే మీకు ఇందాక కూడా చెప్పాను, ఈక్యూ అని ఉంటుందండి, ఈక్యూ అండ్ ఈఐ అంటాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ కోషెంట్ అని. ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంపార్టెంట్, వెరీ. ఎవరైతే ఆ ఎమోషనల్ కోషెంట్ బ్యాలెన్సింగ్గా ఉంటుందో వాళ్ళ లైఫ్లో 100% ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా కూడా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు. ఓకే, దిస్ ఈస్ సర్వే రిపోర్ట్. ఎట్లా అంటే ఒక 3 to 4 years కిండర్ గార్డెన్ పిల్లల్ని ఒక 10 మందిని తీసుకున్నారండి. తీసుకుని వాళ్ళకి అందరికీ ఇష్టమైన టాఫీస్, చాక్లెట్స్ ఇచ్చేసి, ఇది ఒక 1/2 hour తర్వాత మేడం వచ్చి చెప్తారు, అప్పుడు మీరు తినండి అని చెప్పేసి, విన్నారా ఇది మీరు? అంటే ఎంతమంది ఆగుతారు తినకుండా? సో ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఉండి ఇవ్వగానే ఒకడు అనౌన్స్మెంట్ కూడా అవ్వలేదు, టకటక తీసేసుకుని 2-3 తినేశారు. ఇంకొక 2-3 ఏమైతే ఓకే మేడం వస్తారు కదా వెయిట్ చేయాలి అన్నట్లు ఉన్నారు. బట్ కొంతసేపు అయ్యాక ఇవన్నీ మాకు ఇచ్చేసారు, ఇవి మావే కదా, మేడం వచ్చాకైనా మేము తినేస్తాం కదా అనేసి, సరే స్మెల్ చూద్దాం ఈ లోపు అని, నేనేం తినను స్మెల్ చూస్తాను అని చెప్పి రేపర్ ఓపెన్ చేసి స్మెల్ చూసి టెంప్టింగ్, ఎలాగో స్మెల్ చూశాను కదా తినేద్దాంలే మేడం వచ్చి అని తినేశారు. జస్ట్ అవుట్ ఆఫ్ 10, అవుట్ ఆఫ్ 20లో 2-3 మటుకి మేడం వచ్చే వరకు కూడా తినాలి అన్న కోరికని కంట్రోల్ చేసుకుని ఆపుకొని వాళ్ళని వాళ్ళు రెసిస్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకుని 20 years తర్వాత ఆఫ్టర్, అంటే వీళ్ళకి ఒక 3-4 years ఉంటాయి, 20 years తర్వాత ఇది చెప్పాను ఇట్స్ రీసెర్చ్ అని చెప్పి, 20 years తర్వాత చూస్తే వీళ్ళ ఇద్దరు ఎవరైతే ఆ ఎమోషన్స్ని సెల్ఫ్ రెగ్యులరైజ్ చేసుకున్నారో వాళ్ళిద్దరూ అసలు ఎక్కడో ఉన్నారు పొజిషన్లో. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ సెల్ఫ్ రెగ్యులేషన్. మనకన్నా చూడండి, కోపంలో ఏమనుకోవద్దు, నాకు షార్ట్ టెంపర్, కోపంలో నేను ఎన్నైనా తిట్టేస్తాను, బట్ ఆయన నా లోపల నుంచి వచ్చినాయి కాదు, నా కోపం అంతే అంటారు. దానివల్ల ఎంత హర్ట్ అవుతాం, అవతల వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, చాలా ఎన్ని రిలేషన్స్ పోతాయి. అంటే జనరల్గా చెప్తున్నాను, నీకున్న ఎమోషన్ వాళ్ళకి బాధ అనే ఎమోషన్ ఉంటుంది కదా, ఉంటుంది. సో ఏంటి అంటే నేను అంటే అంత ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ని స్టేబుల్గా చేసుకోవటంలో అండ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయటంలో. సో కాబట్టి ఇది చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఆ బిహేవియర్ అన్నది వస్తుంది. జనరల్గా ఆ ఎమోషన్ కంట్రోల్ అన్నది మనం నేర్పించాలి, సెల్ఫ్ రెగ్యులరైజ్. అంటే నీకు ఏదైనా అనిపించగానే, నేను ఒకసారి దుబాయ్ వెళ్ళాను మా రిలేటివ్స్ ఇంటికి, ఒక 5 years పాప అండి, మేము వచ్చామని చెప్పి వాళ్ళ ఫాదర్ రిలేటివ్స్ అనమాట, అన్ని స్వీట్స్ అవన్నీ పట్టుకొచ్చారు. ఆ అమ్మాయి టేబుల్ దగ్గరికి వచ్చి
అమ్మ కెన్ ఐ హ్యావ్ దిస్ అని అడిగింది. ఓకే, అడిగి తీసుకుందా? అడిగి సొంత తల్లిని, తండ్రి తీసుకొచ్చిన స్వీట్స్ ని వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద ఉన్నది, అమ్మ నేను ఇది తీసుకోనా. ఓకే, ఎంత బాగుంది కదా, స్వీట్ కదా. సో ఇంప్రెస్డ్, నిజంగా చాలా చాలా నచ్చింది నాకు. అంటే ఎస్, వాళ్ళ మదర్ అలా ట్రైన్ చేస్తుంది. అవును, క్రెడిట్ గోస్ టు హర్ మదర్. ఎస్, అందుకే అన్న మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక సామెత ఉంది కదా, ఏంటి, ఆవు చేలో మేస్తే దూడ గట్టును వేస్తుందా అని. సో మనం కరెక్ట్గా ఉంటే 90%. ఎందుకంటే ఈ పిల్లలు బిహేవియర్ కానీ పెంచటం కానీ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం ఎలా ట్రైన్ చేస్తే, ఎస్ వీ కెన్ ట్రైన్ దెమ్ ఎలా కావాలంటే అలాగా. ఒక సైకియాట్రిస్ట్, ఫేమస్ సైకియాట్రిస్ట్ ఏమంటారంటే, నాకు ఒక 10 మంది పిల్లల్ని ఇవ్వండి, డిఫరెంట్ లొకాలిటీస్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్. వాడు ఒకడు పేదోడు, ఒకడు రిచ్, ఒకడు బ్లాక్, ఒకడు వైట్, ఓకే, ఒకడు వేరే కమ్యూనిటీ, ఒకడు బ్లాక్ అండ్ వైట్ అని చెప్తున్నా. తీసుకురండి, అందరినీ నాకు ఇవ్వండి. ఎవరు ఏం కావాలనేది మీరు నాకు చెప్పండి. 25 years అయ్యాక రండి, మీకు ఎవరు ఏం కావాలో నేను వాడిని అలా చేస్తాను. ఓకే, మీకు ఒక సైంటిస్ట్ కావాలా, లేదు ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలా, ఒక స్పోర్ట్స్లో అదే టాపర్, లేదంటే ఒక సెలబ్రిటీ, మీకు ఏం కావాలో నేను చేసి చూపిస్తాను. అంటే జెనెటికల్గా వచ్చేది కొంత ఉంటుందండి, బట్ 90% అన్నది ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే, సో ఎమోషన్ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అండర్స్టాండింగ్ ఆఫ్ ఎమోషన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇందాక అనుకున్నాం కదా, అంటే ఏంటంటే మన ఫీలింగ్స్ అండ్ మనలోని భావోద్వేగాలని మనం అర్థం చేసుకుంటూ ఎదుటి వాళ్ళ భావోద్వేగాలను కూడా అర్థం చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటాం. ఓకే, సో అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకుంటూ నీ ఎబిలిటీస్ని నువ్వు సక్సెస్ఫుల్గా దాన్ని యూజ్ చేసుకుంటా ఉంటే విచ్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో అంటే ఎంత బాగుంది. ఎంతసేపు మన గురించే కాకుండా అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. ఎస్, మనకి చూస్తే అర్థమైపోతుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా, నాకు పర్సనల్గానే ఒక ఎక్స్పీరియన్స్, అంటే నాకు కాదు, నేను చూసాను. సో 2 చిన్న పిల్లలు ఉన్నారు జనరల్గా ఆమెకి. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ అత్తగారో వాళ్ళ అమ్మగారో ఎవరో వాళ్ళ పోలికలు వచ్చినాయి అని పెద్దమ్మాయినే తీసుకెళ్దామని అనుకుంటారనమాట. సో మదర్ కానీ ఫాదర్ కానీ నో చెప్పలేకపోతారు ఆ సిచ్యుయేషన్లో. సో ఎవరైతే తీసుకెళ్దామని ఆ పెద్ద పాపని అనుకున్నారో, 5-6 years పాప, నేను వెళ్ళను అని చెప్పింది. ఓకే, ఎందుకు అంటే, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు చెప్పలేకపోతున్నావు, నాకు నీ బాధ అర్థమైంది, నోరు తెరిచి చెప్పకపోయినా. ఓకే, ఎక్స్ప్రెషన్స్ అంటే మన బాధ అన్నది కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది, దుఃఖం కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని దాచుకుంటాం, అది కూడా ఇట్స్ ట్రైనింగ్. మనం సొసైటీలో ఉంటాం, అది అన్ని చూపించకూడదు. బట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, అయిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వీ షుడ్ ఎక్స్ప్లెయిన్, వీ షుడ్ అంటే ఇన్ ఏ పాజిటివ్ అండ్ ప్రాపర్ వే ఎక్స్ప్రెస్, నాట్ ఇన్ ఏ నెగటివ్ వే. ఓకే, అన్ని లోపల ఉంచేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే చెప్తున్నా, వాడిని మనం ఎంకరేజ్ చేసి వాడి ఎమోషన్స్ని మనం బయటికి, ఫీలింగ్స్ని చెప్పమనేలాగా ఎంకరేజ్ చేయాలి, ఆ వాతావరణాన్ని కల్పించాలి. సో మన ఫీలింగ్స్, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా, ఇవన్నీ 3 ఏళ్ల పిల్లలకి అర్థమవుతాయండి అని మీరు అనొచ్చు. 100% మనం ఏం చూపిస్తే, మనం ఎలా చేస్తున్నాము దాన్ని వాళ్ళు చూస్తూ పెరుగుతారండి. మనం చెప్పేది విని పెరగరు గీత. చెప్పడానికి ట్రై చేస్తున్నా వీళ్ళకి అర్థం కావట్లేదా అనుకుంటూ ఉంటాం. మనం చూస్తూ పెరుగుతారు రేదర్ దాన్ వింటూ. సో మీ చుట్టూ 10 కెమెరాలు ఉన్నాయి, మీరు ఎలా బిహేవ్ చేస్తారు? చాలా కాషియస్గా, పొల్లు దగ్గర పెట్టుకుని, నోట్లో నుంచి ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడకుండా డీసెంట్గా, పొలైట్గా. ఎస్, అలాగే చేయండి వాళ్ళ నుంచి. ఓకే, అంటే అది వేరే వాళ్ళ కోసం చేయటం కాదు, అది మీరవ్వాలి. వేరే వాళ్ళు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా కాదు. దట్ ఈస్ వాట్ యు ఆర్. ఓకే, సో మీరు మీ పిల్లల నుంచి ఎలాంటి బిహేవియర్ని, ఎలాంటి ఒక మెచ్యూరిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫస్ట్ మీరు అది అవ్వాలి. ఎస్, సో చాలా చాలా బాగుంటుంది. అప్పుడు మీ పిల్లలకి మీరే రోల్ మోడల్, మీరే హీరో. ఎంత బాగుంటుంది అసలు అప్పుడు కదా. సో కాబట్టి ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఎమోషన్ ఇంటెలిజెన్స్, ఎమోషన్ సెల్ఫ్ రెగ్యులరైజేషన్ అండ్ ఎమోషన్ అవేర్నెస్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సింపతి, ఎంపతి. అంటే ఏంటంటే పిల్లలకి ఆ జాలి అన్నది వాళ్ళకి తెలియాలి.
నేను ఒక అమ్మాయిని చూసాను, చిన్న పిల్లని చేసి సరదాగా తోటలోకి వెళ్ళాం అనమాట. ఆ కుందేల్ని టార్చర్ చేస్తుంది అది. ఓకే. ఇట్లా పొడవటం ఇట్లాగా, అంటే అది నేను చూసి తట్టుకోలేకపోయాను. చిన్న పిల్ల 2 years అనమాట ఆ పాప. తెలియక చేస్తుంది. కానీ మనం చూసి దాన్ని ఆపాలి. నిన్ను ఇలా గుచ్చితే నీకు ఇలా నొప్పి వస్తుంది కదా. చిన్న అంటే బుజ్జి క్యూట్ కుందేలది, దాన్ని చావ కొడుతుంది అనమాట, టార్చర్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి కొంతమంది పెట్స్ని కూడా ఈ కోపాన్ని పెట్స్ మీద చూపిస్తారు. సో ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. వాళ్ళు మనల్ని గమనించిన దానికన్నా మనం ఫస్ట్ మనం అనుకున్నాం అబ్జర్వ్ అండి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండి వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా ఉండేలాగా మనం వాళ్ళకి, మీరు అన్నారు మనం చెప్పేది అర్థం కాదు కదా అని, మనం చేసేది అర్థమవుతుంది. సో ఆ సింపతి, ఏదైనా తోటి వాళ్ళ పట్ల వాళ్ళ కష్టంలో ఉన్న బాధలో ఉన్న సహాయం చేయటం, జాలి పడటం, ఇట్లా ముందు మనం చేస్తూ ఉండి వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళతో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఎమోషన్స్ వింటమే కాదు, మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ కూడా, చెప్పాను కదా, కన్సిడర్ హిమ్ యాజ్ అన్ అడల్ట్. అలా మీరు కూడా వాటితో షేర్ చేసుకుంటూ ఉండటం. చెప్పాను కదా, బెస్ట్ టైమ్ ఈ స్టోరీ టెల్లింగ్ అని. మీరు వాళ్ళు దగ్గర అవ్వాలి అంటే ఎస్, ఇలా మీరు చేస్తూ ఉంటే మీ చేతిలోనే ఉంది మొత్తం అంతా. మీరు ఏమనుకుంటే అలా మీరు చేసేయగలరు. మేడం, ఇప్పుడు అనుకున్నట్లు మీరు చెప్పారు, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, నైట్ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, అంటే ఎమోషన్స్ వాళ్ళు చూపిస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమొస్తుందని చెప్పి అన్నారు. బాగుంది. కానీ ఇప్పుడున్న సోషల్ లైఫ్లో బోత్ ఫాదర్ అండ్ మదర్ వర్కింగ్ అవ్వడం వలన వాళ్ళు అసలు పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. హాఫ్ ఆఫ్ ద టైం ఆఫీస్ అండ్ ట్రావెలింగ్లోనే సరిపోతుంది వాళ్ళకి. ఉన్న 2-3 అవర్స్లో పిల్లలతో టైం స్పెండ్ చేయడం తక్కువ అయిపోయింది కాబట్టి మాకు టైమే ఉండట్లేదండి మా పిల్లలతో మాట్లాడడానికి కానీ, లేదంటే వాళ్ళ బిహేవియర్నే మేము చూడలేకపోతున్నాం అంటూ ఉంటారు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్లో? ఎస్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. వీళ్ళు ఒక 10-15 years వచ్చేప్పటికి మీ మీద తిరగబడి యాంటీ సోషల్గా బిహేవ్ చేస్తూ, నెగటివ్గా తయారవుతూ, కోపం అంటే లేదా బుల్లింగ్, బెదిరించడం, అటాక్ చేయటం, మీ చెప్పిన మాట వినకపోవటం, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫ్రెండ్స్, లేదు అంటే ఎఫైర్స్, ఓకే, ఎడిక్షన్స్, ఇట్లా అన్నీ అయిపోయారనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? బాధపడతాం. చిన్నప్పుడే కొంచెం టైం స్పెండ్ చేసి అన్ని చెప్పుంటే బాగుండేది అని రియలైజేషన్ అప్పుడు వస్తుందేమో. దానికి ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులు. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్రియేట్ టైం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది ఉంటుందండి. సో ఎస్, మీరు చెప్పింది కరెక్టే. నౌవేడేస్ పేరెంట్స్ ఇద్దరూ బిజీగా ఉంటున్నారు. కానీ మనం పిల్లల్ని కనగానే సరిపోదు, ఆ బాధ్యత అన్నది మనం తీసుకోవాలి. టైం లేకపోతే పిల్లల్ని కనొద్దు ఓకే, కనీసం. బట్ వీ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైం, అవర్స్ టుగెదర్ ఉండి వాడొకటి ఫోన్ చూసుకుంటా, మీరు టీవీ ఫోన్ చూసుకుంటూ, మీ హస్బెండ్ ఒక ఫోన్ చూసుకుంటా, అలా కాదు. అట్లీస్ట్ ఉన్న టైమే ఒక 2-3 hours ఉన్నా సరే, మీ పిల్లడు డల్గా ఉన్నాడా, లేదు పాప సంతోషంగా ఉందా, లేదు పాప కోపంగా ఉందా, పాప అన్నం తినలేదా, లేదు అంటే మొహం మార్చుకుని కూర్చుందా, అలిగిందా, గమనించండి. ఉన్న కొంచెం టైంలోనే గమనించి దగ్గరకు తీసుకొని, ఎందుకంటే ఈ ఏజ్లో ఈ బుల్లింగ్ అనుకున్నాం అంటే బెదిరిస్తారు, బిహేవియర్లో వస్తే మనం, దీనివల్ల కూడా పిల్లలు డల్ అయిపోతారు. అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉంటుంది. దీనివల్ల కూడా పిల్లలు భయపడతారు, ఏడుస్తారు, కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళమంటారు, మీరు వదిలేసి వెళ్ళొచ్చు, వాళ్ళు సరిగ్గా చూడకపోవచ్చు. కాబట్టి టచ్లో మీరు ఇచ్చే ఒక అష్యూరెన్స్, అఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అఫెక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఎమోషన్. యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు గివ్ ప్లెంటీ. చాలా చాలా ఇవ్వాలి మీరు ఎమోషన్ అన్నది, అఫెక్షన్ అన్నది. సో ఆ పిల్లల్ని అఫెక్షనేట్గా దగ్గరకు తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఈ పొద్దున్నుంచి ఏం జరిగిందమ్మా, ఎవరితో ఎలా ఉన్నావు, నువ్వు స్కూల్కి వెళ్ళావా, ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు, ఎందుకు తినలేదు, ఏం తినలేదు, సో ఏం నచ్చింది, ఏ కలర్ ఇష్టం, ఎందుకు, సో ఇట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు వెళ్ళేటప్పుడు దారిలో ఏం చూసావు, కొత్తగా ఇవాళ ఏమైనా నేర్చుకున్నావా, సో ఇట్లాగా అనమాట. వీళ్ళల్లో మనం రివర్స్ క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉంటే, చిన్న బిహేవియర్ తేడా వచ్చినా ఇది ఇంతే, వీళ్ళు ఇంతే అని దయచేసి వదిలేయద్దు, దయచేసి లేబుల్ చేయొద్దు. అవును, వీడి కోపం ఎక్కువ, వీళ్ళ డాడీ కోపం ఎక్కువ కదా, వీళ్ళ డాడీ కోపమే వచ్చేసింది, అలా లేబుల్ చేసి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా వదిలేయద్దు. వాడి కోపం మీరు స్పెండ్ చేయట్లేదు టైం అని మేబీ ఉండొచ్చు.
ఓకే మమ్మీ డాడీ మాట్లాడట్లేదు, నన్ను బయటకు తీసుకెళ్ళట్లేదు, నన్ను తిప్పట్లేదు అని ఉండొచ్చు. లేదంటే పలానా వాడి ఫ్రెండ్ రాహుల్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లారు, రాహుల్కి ఇన్ని టాయ్స్ ఉన్నాయని ఒక జలసీ అవ్వచ్చు. సో పిల్లలకి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా మీరు ఆ ఉన్న కనీసం మనం ఏం చేయలేని పరిస్థితుల్లో వాడు అట్లీస్ట్ ఒక పని చేయండి పోనీ, వాడి టైం ఎలా అవుతుంది అది మీరు డిజైన్ చేయండి. ఓకే, అంటే వాడికి కూడా మెలకుగా ఉంది. యూజువల్గా 3 to 6 years అంటే పిల్లలు 10 to 12 hours పడుకుంటారండి. ఓకే, ఆ ఏజ్ పిల్లలు. వీడు మెలకుగా ఉన్న 12 hours వీడు ఏం చేస్తాడు అది ప్లాన్ చేయండి పోనీ. అది కూడా చక్కగా క్వాలిటీగా. అంటే వాడు మెలకుగా ఉన్నంతసేపు మీరు ఇంట్లో లేనప్పుడు వాడు ఏం చేయాలి అని నాకు జనరల్గా వాడు అని వస్తుంది. వాడు ఇన్ ద సెన్స్ అది పాప అవ్వచ్చు, బాబా అవ్వచ్చు. సో మీరు ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఆ క్వాలిటీ టైం ఏదైనా నేర్చుకోవాలా చెప్పాను కదా, దిస్ ఈస్ క్రియేటివ్ ఏజ్, దిస్ ఈస్ రిపిటేటివ్ ఏజ్. అంటే ఒక రైమ్ ఇస్తే దాన్ని వాళ్ళు ఒక 100 సార్లు రిపీట్ చేస్తారు, వాళ్ళకి బోరు విసుగు ఉండదు. అవును, సాంగ్ విన్నా ఒక యూట్యూబ్ లో వీడియో చూస్తారు, రిపీటెడ్. దిస్ ఇస్ ఏజ్ కాల్ ఏంటంటే రిపీటివ్ ఏజ్ అని కూడా అంటారు. సో రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ఏజ్ లో. కాబట్టి ఈ ఏజ్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక హాబీస్ ఇంట్రడ్యూస్ చేయటం. అంటే అదొక పియానో, ఐ మీన్ కీబోర్డ్ అవ్వచ్చు, వోకల్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా గేమ్స్, స్కేటింగ్, స్విమ్మింగ్, ఇట్లా ఏదో ఒకటి. ఏది లేకపోతే పెయింటింగ్, డ్రాయింగ్, లేదు అంటే ఇంకొక లాంగ్వేజ్. సరదాగా ఏదంటే ఏది కుదిరితే అది మీకు కొత్తది ఏదైనా పరిచయం చేయాలి వాళ్ళకి. మనకు కావాల్సింది ఏంటి అంటే కొత్తది పరిచయం చేయాలి. వాళ్ళ టైంని మీరు వచ్చే వరకు వాళ్ళ టైంని మీరు డిజైన్ చేయాలి. మీరు ఏది చేయలేదనుకోండి, ఈ ఏజ్లో మీరు ఇంకా అడగలేదు కానీ ఒక క్వశ్చన్, ఈ ఏజ్లో పిల్లలు మొబైల్స్ కూడా ఎడిక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే వారి టైం పాస్ని మొబైల్లోనే చేస్తున్నారు, మొబైల్లో స్టోరీస్ చేస్తున్నారు, మొబైల్లో అన్ని నేర్చుకుంటున్నారు, మొబైల్లో ఎంటర్టైన్ అవుతున్నారు, మొబైల్లోనే గేమ్స్ ఆడుకుంటున్నారు. మన కర్మ కాకపోతే మొబైల్లో గేమ్స్ ఆడుకోవడం ఏంటండి? సో మనం ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకు వాళ్ళకి ఇంకో విషయం తెలుసా, ఎవరికైతే పిల్లలు స్క్రీన్ వాచింగ్ ఉందో వాళ్ళకి విపరీతమైన కోపం, ఎడిక్షన్స్, ఆ పేషెన్సీ అనేది తగ్గిపోవటం, ఇవన్నీ పెరుగుతాయండి పెద్దయ్యాక. ఆబ్వియస్లీ బికాస్ వాడికి ఏదైతే ఆ ఏజ్లో స్వతహాగా అండ్ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. వాడు అక్కడే కూర్చుంటాడు అవర్స్ టుగెదర్, యాక్టివిటీ ఏది లేదు. సో కాబట్టి మీరు లేరు కదా అని ఒక మొబైల్లో ట్యాబ్ వాడి మొహాన్ని పడేసి తినట్లేదు అని చెప్పేసి వాడికి ఇచ్చేసి వాడు ఏం తింటున్నాడో కూడా తెలియకుండా ఇలా తినేస్తుంటారు. కాబట్టి మీరు టైంని డిజైన్ చేయండి, జస్ట్ లైక్ టైం టేబుల్ లాగా. మీరుండే 4 గంటలు వాడితో ఎలా స్పెండ్ చేయాలి, మీరు లేని స్కూల్లో ఎలాగో ఒక 4 to 5 hours ఉంటారు, మిగతా 7 hours ఆ 7 hours మీరు ఒక 3 to 4 hours ఉంటే 4 + 4 8 hours అయిపోయింది. ఇంకా ఉండేది ఒక 4 hours. ఆ 4 hours ఇంకొక 2 hours మార్నింగ్ లేచాక అయిపోతుంది. నాకు తెలిసి మీరు ఇంకా మేనేజ్ చేయాల్సి వస్తే ఒక 2 hours మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 hoursని ఒక 2 యాక్టివిటీస్కి మీరు కేటాయించండి. ఒకటి మేబీ ఒక స్కేటింగ్ అవ్వచ్చు. ఓకే, ఆ ఏజ్ పిల్లలు జనరల్గా స్కేటింగ్ ఈజీగా నేర్చుకుంటారు అండ్ ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. బట్ ఆ టైంలో ఈవినింగ్ స్కేటింగ్ ఉంటుందా, ఉంటే ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు కొంచెం టాస్కే. కానీ చెప్తున్నా, జనరల్గా చెస్ నేర్చుకుంటారు ఆ ఏజ్లో, మ్యూజిక్ నేర్చుకుంటారు, డాన్స్ నేర్చుకుంటారు. సో లేదంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారు పిల్లలు, కీబోర్డింగ్ డింగ్ డింగ్ ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి. హ్యాపీ బర్త్డే అని నేర్పించినా అది చెయ్యి అంటూ ఉంటే. సో ఆ 2 hours మీకు చాలండి. ఇక్కడ ఓన్లీ మీకు 2 hours వస్తుంది. ఆ 2 hours కూడా దయచేసి మీరు ఎవరి దగ్గరికి పంపిస్తున్నారు, టీచర్స్ ఎలాంటి వాళ్ళు టీచర్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళతో వీడు కంఫర్టబుల్గా ఉంటున్నాడా లేదా, ఏమైనా మిస్బిహేవ్ చేస్తున్నారా ఎవరన్నా, ఇది కూడా గమనించండి. అంటే ఎప్పటికప్పుడు వాడిని గమనిస్తూ ఉండండి. చిన్న మార్పు వచ్చినా సరే డోంట్ లేబుల్, డోంట్ కామెంట్, డోంట్ కంపేర్. అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కూడా దాన్ని తీసుకుని ఆ సమస్యని సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఇవాళ గుడ్ పేరెంటింగ్ సెషన్లో మనం ఎంచక్కా ఒక ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది పిల్లల్లో, వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పిల్లల్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి గుడ్ పేరెంటింగ్లో మనం ఒక టాపిక్ని తీసుకొని చర్చించుకున్నాం. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.